హాయ్ ఆల్, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ తండేల్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తండేల్ బేసిక్గా ఈ మూవీలో స్టోరీ ఏంటి అంటే, ఇది నిజంగానే రియల్గా జరిగిన ఒక స్టోరీ. ఆ పీపుల్ని కూడా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూపించడం జరిగింది. ఫస్ట్ నుంచి ఈ మూవీని ఒక లవ్ స్టోరీగా ప్రమోట్ చేశారు. కాకపోతే లవ్ స్టోరీతో పాటు ఈ మూవీలో ఫ్రెండ్షిప్ అండ్ ప్యాట్రియాటిజం కూడా ఉన్నాయి. ఇంకా పాజిటివ్స్ విషయానికి వస్తే నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే జాలర్లు వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చాలా బాగా చూపించడానికి ట్రై చేశారు. లవర్స్ మధ్య ఉండే ఈగో క్లాషెస్ కానీ, లేదంటే లవ్వా ఫ్రెండ్షిప్పా, లేదంటే ఈగోవా లేదంటే లవ్వా, ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు పీపుల్ ఎలా బిహేవ్ చేస్తారనేది సినిమాలో చాలా బాగా చూపించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది సినిమా మొత్తంలో. ఇంటర్వెల్ ముందు సముద్రంలో ఒక సీక్వెన్స్ వస్తుంది. ఆ సీక్వెన్స్ చాలా బాగా డిజైన్ చేశారు అండ్ విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగుంది. లాస్ట్ 20 minutes మూవీ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఆడియన్స్ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు ఆ 20 minutes కి. నాగ చైతన్య గారు అయితే డైరెక్టర్ గారు ఇంటర్వ్యూలో చెప్పినట్టు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు అండ్ ఆ కష్టం మొత్తం మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళ ఇష్యూస్ కూడా చాలా బాగా చూపించారు సినిమాలో. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీ మొత్తం బ్యాక్ డ్రాప్ అనేది శ్రీకాకుళంలో ఉంటుంది. ఆ శ్రీకాకుళంలో ఉండే స్లాంగ్ ని ఆర్టిస్టులు అందరి చేత మాట్లాడించడానికి చాలా ట్రై చేశారు, బట్ మాక్సిమం ఫెయిల్ అయ్యారు. అయితే సాంగ్స్ ప్లేసింగ్ అనేది అసలు వర్కౌట్ అవ్వలేదు. అంటే అక్కడ సాంగ్ అవసరం లేదు, సినిమా యాస్టీజ్ రన్ అయిపోయినా సరే ఓకే, బట్ స్టిల్ అక్కడ సాంగ్ పెట్టారు, అది కొంచెం బోరింగ్ అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా వరకు వర్కౌట్ అవ్వలేదు. అసలు ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఆడియన్స్ కి సినిమాకి మధ్యలో కుదరలేదు. అండ్ బిగ్గెస్ట్ మైనస్ ఈ సినిమాకి ఏంటి అంటే, ఇలాంటి ఒక లవ్ స్టోరీలో ప్యాట్రియాటిజం పెట్టడం, ప్యాట్రియాటిక్ సీన్స్ పెట్టడం, అంటే దేశభక్తికి సంబంధించిన సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్క్రీన్ మీద అస్సలు వర్కౌట్ అవ్వలేదు. అసలు ఈ సినిమాలో ప్యాట్రియాటిజం సీన్స్ లేకపోయినా సరే సినిమా అలాగే ఉంటుంది, కథలో పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, లవ్ స్టోరీలో ఉండే ఎమోషన్ కూడా కరెక్ట్గా కనెక్ట్ చేయలేకపోయారు. అంటే బేసిక్గా క్యారెక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేసేస్తారు మనకి, కాకపోతే ఆ క్యారెక్టర్స్ బిహేవ్ చేసే విధానం మాత్రం చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో విఎఫ్ఎక్స్ అనేది అస్సలు బాగాలేదు, క్లియర్గా మనకు అర్థమైపోతుంది అక్కడ విఎఫ్ఎక్స్ చేశారు ఆ సీన్ అని. అండ్ సినిమాటిక్ లిబర్టీ విషయానికి వస్తే చాలా చోట్ల ఇది ఒక రియల్ స్టోరీ అనే ఫీల్ ఎక్కడా రాదు. అలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సినిమాటిక్ లిబర్టీ తీసుకోవాల్సిన చోట తీసుకోకుండా, తీసుకోకూడని చోట తీసుకుంటూ అనవసరమైన సీన్లు యాడ్ చేస్తూ వెళ్ళారు. దానివల్ల ఒక రియల్ స్టోరీ అనే ఫీల్ అనేది అస్సలు కలగదు అక్కడ. ఓవరాల్గా చెప్పాలి అంటే ఒక వన్ టైం వాచబుల్ మూవీ ఇది. ఈ సినిమా మాక్సిమం కాలేజ్ స్టూడెంట్స్ కి ఎక్కువ నచ్చుతుంది. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.